నిన్నే డిమాంటిన్ కాలనీ పార్ట్ 2 మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. మూవీలో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ట్రైలర్ అయితే నన్ను అయితే చాలా ఇంప్రెస్ చేసింది. బట్ ఇంకా మూవీ చూసిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే 2021 నుంచి డిమాంటిన్ కాలనీ హౌస్ లో అయితే ఇక్కడ ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఆ మిస్టరీని ఛేదించడానికి అయితే మన ప్రియా భవానీ గారు అయితే వస్తారు. ఇంకా అరుణ్ ములి, ప్రియా భవానీ ఆ సైకిల్ ని ఎలా ఆపారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం అయితే అన్ఇంప్రెసివ్ గా ఉంది. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో సెకండ్ పార్ట్ నుంచి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది నాకైతే. మూవీలో కాన్సెప్ట్ గానీ క్లైమాక్స్ స్టోరీ అనేది బాగుంటాయి. బీజిఎం గానీ ఇంటర్వెల్ పోర్షన్ గానీ నాకైతే బాగా నచ్చాయి. టీవీ సీన్ ఉంటది కదా మనకి ఫస్ట్ పార్ట్ లో, అదే విధంగా అయితే మూవీలో అయితే ట్రై చేశారు. అది కూడా బాగుంది. మూవీలో సీజీ సీన్స్ గానీ దాంతో పాటు కొంచెం టెరిఫిక్ గా ఉండే సీన్స్ అయితే టచ్ అవుతాయి. ఇలాంటివన్నీ మూవీలో అయితే ప్లస్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. నెగటివ్స్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది సెకండ్ హాఫ్ నుంచి. మెయిన్ గా స్టోరీ మీద సెకండ్ హాఫ్ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆ రిచ్నెస్ ని తీసుకురావాలని చెప్పేసి ఎక్కువ బడ్జెట్ పెట్టి మూవీ విజువల్స్ అండ్ గ్రాండియర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు స్టోరీ కంటే. మనకు ఫస్ట్ పార్ట్ లో లాగా అయితే అంత బ్రిలియంట్ స్కేరీ సీన్స్ అయితే లేవు. మూవీలో సడన్ సర్ప్రైజులు గానీ జిమిక్లు మిమిక్లు చేసేవనేది ఫస్ట్ పార్ట్ లో లాగా ఏమైతే లేవు. అంటే మూవీలో మెయిన్ గా అరుణ్ ములి కంటే ప్రియా భవానీ క్యారెక్టరైజేషన్ ఎక్కువ లెంతీగా ఉంటది. అంటే మూవీలో ఆమె పర్ఫార్మెన్స్, ఆమె ఒక లీడ్ రోల్ లాగా కనబడుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అరుణ్ ములి పర్ఫార్మెన్స్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో చాలా వరకు అయితే డిసప్పాయింటింగ్ గానే ఉంటది. ఇంకా ప్రియా భవానీ క్యారెక్టరైజేషన్ ఆమెను ఒక లీడ్ రోల్ లో పెట్టి ఎందుకు చేశారో అనేది కొంచెం అయితే డిసప్పాయింటింగ్ గా ఉంటది. అంటే మూవీలో ఆమె క్యారెక్టర్ వరకు ఓకే, బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. మిగిలిన క్యారెక్టర్స్ అరుణ్ పాండియన్ గానీ, మీనాక్షి, అర్చన వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఓకే జస్టిఫైయింగ్ గా ఉన్నాయి మూవీలో. ఫైనల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు, పక్కా నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ మూవీని థియేటర్ ఎక్స్పీరియన్స్ కంటే ఓటీటీలో చూడడం అనేది నా ఒపీనియన్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.6 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను.